ఇక్కడ చూస్తున్నారు కదల్లా చిన్న మినీ కుక్కర్. ఇప్పుడు గీ కుక్కర్ అయితే నేను మంచి కప్ కేక్స్ అయితే రెడీ చేయబోతున్నా. గదే ఆశ్చర్యంతోని ఒకసారి మంచిగా వీడియోని అబ్జర్వ్ చేసిల్లనుకోండి, మీకు కూడా ఈజీగా అర్థమైతది. ఇక కప్పులలో కేక్‌కి సంబంధించిందయితే పోషిన. అవును గల్ల ఏం పోషినా అని అనుకుంటున్నారు కదా! ఇగో ఇక్కడ కనబడుతుంది కదా! గీ వీడియోలో చెప్పిన ఇందులో ఏం పోషినా ఏంది అనేది. మళ్ళా పెద్దగా అయితది కదా! అందుకనే సగమే చెప్తున్నా. ఒకసారి ఆ వీడియో చూసిల్లనుకోండి, గిన్ని కప్పులలో పోషింది ఏంది అనేది మీకు ఈజీగా అర్థమైతది. గవి టీ కప్సే. ఇగ ఇప్పుడు కుక్కర్‌లో కింద నీళ్లు పోసేసి, ఈ పైనది దానికే వస్తది. అందులో కప్స్ పెట్టేసి, దానిపైన మూత బరాబర్‌గా సెట్ చేసినాము అనంటే ఖతం గంతే ఇగ. వేరే ఏం అక్కరలేనే లేదు. అయ్యో! గిలాసులు ఉంటాయా? పోతాయా? కేక్ మంచిగా అయితదా అన్న టెన్షన్‌లో ఉన్నారా? మరి మంచిగా చూడుల్లి వీడియోని. ఇగో గిట్ల కింద దానికి కుక్కర్‌కి మంచిగా ప్లగ్ సెట్ చేయాలి. దాని తర్వాత ఇగ అసలైన స్విచ్ బోర్డ్‌కి పెట్టేసి, స్విచ్ చేసినామనంటే కింద కూడా ఇంకొక స్విచ్ చేయాల్సి ఉంటది. అది రెడ్‌కి వచ్చింది అంటే అది లైట్ ఎలిగి అది ఆన్ అయింది అని అర్థము. ఇగ ఒక నిమిషం తర్వాత చూసేసరికి ఇగ చూడుల్లి పొగలు ఎట్లా వస్తున్నాయో. ఒక 10 నిమిషాలు ఉంచినా కావచ్చు నేను మర్చిపోయి. తర్వాత పోయి చూసేసరికి గిలాసులు ఇడుసుకొచ్చినాయి అనుకుంటున్నారా? ఏం కాలేదుల్లా. గిలాసులు మంచిగానే ఉంటాయి. లోపలదంతా కూడా సూపర్‌గా ఉడికింది. కేక్ ఖతర్నాక్‌గా అయింది. ఎట్లా తెలుస్తది? ఇగ గిట్ల ఏదన్నా చిన్న పుల్ల గుచ్చి చూసినామంటే, పుల్లకు పిండి అంటుకున్నదనుకోండి కాలేదు అని అర్థం. ఏం అంటుకోకుండాదనుకోండి కరెక్ట్‌గా అయింది అని అర్థం. ఇగ దాని తర్వాత తీసుకొచ్చి పక్కకు పెట్టిన. గిన్నె గింత కూడా మనకు కాలేదు తెలుసా అనుల్లా. సైడ్‌లకు మంచిగుంటది ఫ్రీగా. ఎక్కడైతే వేడి కావాలో అక్కడనే వస్తది. ఎక్కడ అక్కర్లేదో అక్కడ వదిలిపెడతది. ఇగ చూడుల్లి కప్పులకెళ్ళి తీసిన తర్వాత ఆ కప్పు కేక్ చూడుల్లి ఎంత ముద్దుగున్నదో కదా! భలేగున్నది కదా! గింత చిన్నదైనా కూడా మనకి ఎంత ప్రయోజనం ఇస్తుంది చూడండి. ఇట్లనే నేను ఒక్కదాన్ని తెలుసుకోవడమే కాకుండా నాలాంటి ఎంతోమంది ఆడపడుచులకి ఉపయోగకరంగా ఉండాలనే గీ వీడియో తీసిన మరి. మరి మీరు చూసి లైక్ చేసి షేర్ కూడా చేయండి మిగిలినోళ్ళకి.